అందులో నేను మనమే కస్టమర్‌గా ఉంటే, ఆ వెళ్ళిన చోట్ల ఏదో ఒకటి చూజ్ చేసుకుంటాం. అంతేగాని ఇక్కడ ఎక్కడా లేనోడు ఎక్కడో ఎతుక్కుని వెళ్తామా? వెళ్ళం గదా! కాబట్టి ప్రతి ఒక్కడు స్టాల్ పెట్టడానికే చూస్తాడు. ఖర్చు అది స్టాల్. అయినా కూడా పెట్టడానికే చూస్తాడు. ఇప్పుడు దానివల్ల వాళ్ళకి ఒరిగేది ఏంటంటే ప్రచారం. ఓ పేపర్‌లో అడ్వర్టైజ్‌మెంట్ ఇస్తేనో, టీవీలో అడ్వర్టైజ్‌మెంట్ ఇస్తేనో, సోషల్ మీడియాలో పోస్ట్ అడ్వర్టైజ్‌మెంట్ పెడితేనో అయ్యే డబ్బులతో పోల్చుకుంటే, ఇక్కడ ఇంకొంత వాళ్ళే పబ్లిసిటీ చేసుకుంటది ఆ ఎగ్జిబిషన్ పెట్టినోడు. వాడు ప్రచారం చేస్తాడు. ఇక్కడికి రండి, ఇక్కడికి రండి, ఇక్కడికి రండి అని. ఆ చూసే 100 మందిలో మనం కూడా ఒకళ్ళం ఉంటాం అక్కడ. ఆ టైంకి మనం కూడా ఉన్నాం. ఫుడ్ ఫెస్ట్ అని పెడుతుంటారు. అక్కడ అంతే కదా! ఎక్కడ అన్ని రకాల ఆహారాలు అక్కడ ఉంటాయి. మనం తినదాంట్లో అన్ని రుచించవు మనకి. ఏది బాగుందో చూసుకుని వాడిని అడుగుతాను, నీ అడ్రస్ చెప్పరా నాయనా అనేసి. తర్వాత అలాగే డ్వాక్రా గ్రూపులోళ్ళు పెడుతుంటారు స్టాల్స్. వాటిట్లలో అందరూ తినుబండారాలే పెడతారు. అలాగే మైన బొత్తులని, లేకపోతే బొమ్మలని, ఇంకోటి పెడతారు. వాటిట్లో మనకి ఏది నచ్చిందో చూసుకుని, ఆ నచ్చినటువంటి స్టాల్ ఓడి దగ్గర ఉన్నది ఆ విజిటింగ్ కార్డు తీసుకుని దగ్గర పెట్టుకుని, కావాలంటే తర్వాత మనం ఫాలో అప్ చేసుకుంటాం. నేను ప్రతి ఏడాది పెడితే కనుక మా బెజవాడలో పెట్టినా, గుంటూరులో పెట్టినా దాన్ని ఏమంటారు మొక్కల ఎగ్జిబిషన్ చూడటానికి ఇష్టపడతాను నేను. తీసుకున్న ఇంటి ముందు పెట్టుకోవడము, వాళ్ళ దగ్గర